యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్, బీవీజీ రామ్ బీ స్కీమ్, విద్యుత్ సవరణ బిల్లు, విత్తన చట్టాలను రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను పురస్కరించుకొని సిఐటియు నాయకులు కొండమడుగు, బీబీనగర్ పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమలను బంద్ చేయించి చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్, బీబీజీ రామ్జీ స్కీమ్, విద్యుత్ సవరణ బిల్లు, విత్తన చట్టాలను రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను పురస్కరించుకొని సిఐటియు నాయకులు కొండమడుగు, బీబీనగర్ పారిశ్రామిక ప్రాంతాలలో పరిశ్రమలను బంద్ చేయించి చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని, యాజమాన్యులకు, కార్పొరేట్ శక్తులకు యథేచ్ఛగా శ్రమ దోపిడీ చేసుకునేందుకు వీలుగా లేబర్ కోడ్స్ రూపొందించారని మండిపడ్డారు. రానున్న కాలంలో పాలసీదారులకు తీరని నష్టం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొట్టా యాదమ్మ, జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ ఉమర్, సిహెచ్ శ్రీనివాస్, మాజీ జిల్లా కమిటీ సభ్యులు గాడి శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు ఎరుకల భిక్షపతి, రేసు రామచంద్రారెడ్డి, బాలబోయిన జంగయ్య, గ్రామ పంచాయతీ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు నాంపల్లి భాస్కర్, మంద యాదగిరి, స్ట్రోలింగ్ స్టోకెస్ నాయకులు పలుగుల మునీశ్వర్ రెడ్డి, బాలరాజు, అంజయ్య, అంగన్వాడీ యూనియన్ నాయకులు ఎస్కే షాహిదా, శారద, ధనలక్ష్మి, పద్మ, ఆశ, యూనియన్ నాయకులు ఉడుత భవాని, గుర్రం బాలమణి, రాజ్యలక్ష్మి, సిహెచ్ అనిత, ఫీల్డ్ అసిస్టెంట్స్ నాయకులు బింగి నరసింహ, నాశబోయిన నరసింహ, లత, సునీత, మిషన్ భగీరథ నాయకులు జంగయ్య, కరుణాకర్, మధ్యాహ్నం భోజనం నాయకులు వసంత, పద్మలతో పాటు పాశం బాలయ్య, సిరివేరు రమేష్, మార్కండేయ, తాళ అనుష, పావని, సరస్వతి, లావణ్య, సుజాత, రామారావు, లోక్దాస్, పవన్, బండారు భగవత్, శివ తదితరులు పాల్గొన్నారు. రోజుకో 175 రూపాయలు సరిపోతుంటున్నాడు. అంటే మోడీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికుల్ని బానిసలుగా చూస్తుంది. రాబోయే కాలంలో మరిన్ని భారాలు రాబోతున్నాయి. అందుకనే ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నాం. ఈ సమ్మెతోటి కేంద్రంలో ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లు వెనక్కి తీసుకోవాలి. ఉపాధి చట్టం ఏదైతే స్కీమ్ తెచ్చిందో ఆ స్కీమ్ కూడా వెనక్కి తీసుకోవాలి. విత్తన చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి. కార్మికులకు ప్రయోజనం చేకూర్చేటువంటి పాత కార్మిక చట్టాన్ని అమలు చేయాలి. అందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సమ్మె చేస్తా ఉన్నాం. బీబీనగర్లో సమ్మెలో పాల్గొన్నటువంటి కంపెనీ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ కార్మికులు, ఉద్యోగులు, అట్లాగే ఆశ, మధ్యాహ్న భోజనం, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ కూలీలు, ఇతర అసంఘటిత రంగంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు, హమాలీ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, స్కావెంజర్స్, మిషన్ భగీరథ సంబంధించినటువంటి కార్మికులు అందరూ కూడా బీబీనగర్ సమ్మెలో పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము. కరోనా